రివ్యూ ఆఫ్ చీకట్లో. శోభిత గారు లీడ్ చేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ రీసెంట్గా ప్రైమ్లో రిలీజ్ అయింది. ముందు దీని ప్లాట్ చెప్తా. హీరోయిన్ సంజ ఫ్రెండ్ని రేప్ చేసి చంపేస్తారు. అసలు అది ఎవరు చేశారని జర్నలిస్ట్ సంజ ఇన్వెస్టిగేషన్ మొదలెడుతుంది. ఇందులో డీప్కి వెళ్లే కొద్దీ ఆ కిల్లర్ తాలూకు అన్నోన్ సీక్రెట్స్ బయటపడతాయి. తనకు దొరికిన క్లూస్తో ఆ కిల్లర్ని ఎలా కనిపెట్టింది అనేదే ప్లాట్. యాక్చువల్గా దీన్ని ఫస్ట్ 20 minutes చూసి సరైన థ్రిల్లర్ దొరికేసిందిరా అనుకుని చాలా ఆనందపడిపోయాను. కానీ అంతేమనిపించలేదు. ఇట్స్ ఎ డీసెంట్ వాచ్ అంతే. డ్యూరేషన్ తక్కువ ఉన్నా కూడా అందులో థ్రిల్స్ అనేవి ఎక్కువ పెట్టలేకపోయారు. మరీ ఎంగేజ్ చేసే మూవ్మెంట్స్ కూడా అంతగా ఏం లేవు. రీజన్ ఒకటే, కిల్లర్ వేసే స్ట్రాటజీలు, వాడిని పట్టుకోవడానికి పోలీసుల గేమ్ ప్లాన్, వీటి మీద స్క్రీన్ ప్లే వెళ్ళుంటే బాగుందనేమో. కానీ కథలో ఉమెన్ మోటివేషన్ ఎక్కువైపోయింది. హీరోయిన్ ఇంటర్నల్ ఎమోషన్ ఎక్కువ చూపించేశారు. ఎందుకో తెలీదు, దానికి పెద్ద కనెక్ట్ అవ్వలేకపోయాను. అండ్ ఈ ఎలిమెంట్స్ వల్ల కిల్లర్ని కనిపెట్టే ప్రాసెస్లో వీళ్ళు ఫేస్ చేసే ఛాలెంజెస్ పెద్ద ఏం కనిపించలేదు. అన్నీ సింపుల్గా గడిచిపోతూనే ఉంటాయి. కానీ టెన్షన్ పెట్టేసే మూమెంట్స్ కూడా క్రియేట్ చేయలేకపోయారు. మధ్యలో ఎవరో విక్టిమ్ తాలూకు ఒక ఎమోషన్ తీసుకొద్దామని చాలా ట్రై చేశారు. అది ప్యూర్ అన్నెసెసరీ రైటింగ్. ఆ పర్టికులర్ సీన్లో ఎమోషన్ ఓకే కానీ కన్విన్సింగ్గానే చూపించలేదు. అండ్ రవీంద్ర విజయ్ గారి రోల్ అసలు ఎందుకు పెట్టారో తెలియదు. ఇలాంటి మూవీస్లో ఎక్కువగా చూసేది ఏంటంటే కిల్లర్ వీడేరా అని మనం డైవర్ట్ అవ్వడానికి కొన్ని క్యారెక్టర్స్ని వాడతారు కదా, అలాంటి క్యారెక్టర్స్ 2-3 ఉంటాయి. ఇవన్నీ గ్యాప్ ఫిల్లర్స్లో యూజ్ అయ్యాయి కానీ వాటిని సరిగ్గా యూటిలైజే చేసుకోలేదు. ఓవరాల్ ఇన్వెస్టిగేషన్ అసలు నాకు కిక్ ఇవ్వలేదు. ఎంతసేపు హీరోయిన్ జస్టిస్ కోసం ఫైట్ చేయడం ఒక్కటే చూపించారు కానీ థ్రిల్ చేసే ఫ్యాక్టర్స్ కంప్లీట్గా మిస్ అయిపోయాయి. అండ్ మెయిన్లీ విలన్ మోటివ్ కొంచెం అంటే కొంచెం కూడా ఎక్కలేదు. దాని రైటింగ్ అసలు నచ్చలేదు నాకు. ఏదో ట్విస్ట్ లాగా అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ రివీల్ అవుతారో అది ఒక్కటే కొంచెం వర్క్ అయిన ఫ్యాక్టర్. అదర్వైజ్ ఒక సింపుల్ థ్రిల్లర్ చూసిన ఫీలింగే కలిగింది తప్ప ఫస్ట్ 20 నిమిషాలు ఇచ్చిన కిక్ కానీ సెటప్ కానీ కథ ప్రొసీడ్ అయ్యే కొద్దీ మెయింటైన్ చేయలేకపోయారు. దీని గ్రాఫ్ ఎక్కడో స్టార్ట్ చేసి చివరి వరకు డౌన్ అవుతానో వెళ్ళింది తప్ప ఒక్క చోట కూడా లేవదో. ఇంకా పోలీసులు అయితే ఎందుకున్నారో కూడా అర్థం కాలేదు. చాలా ఇయర్స్ తర్వాత ప్రేమ కావాలిలో హీరోయిన్ యశా చావ్లాని ఈ ఫిలింలో చూశాను. ఆమె రోల్ ఈ కేసులోకి సడన్గా ఎంట్రీ ఇస్తుంది. వచ్చి ఏదో పీకేస్తారనుకుంటే శోభిత గారి క్యారెక్టర్ ఒక్కటే ప్రతి ఫ్రేమ్లో కనబడింది. అది తప్ప రెస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఒక్కటి కూడా మీ మైండ్లో రిజిస్టర్ అవ్వదు. ట్విస్ట్ అండ్ టర్న్స్ అంటారా, వాటి గురించి అసలేం ఆలోచించక్కర్లేదు. టైంకి ఏదో ఒకటి వస్తుంది, దాన్ని చూసి మీరు ట్విస్ట్ అనుకోవాలంతే. ఇలా చెప్పుకుంటూ పోతే బొక్కలు అయితే ఎక్కువ కనబడ్డాయి నాకు. ఓటీటీ కాబట్టి ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఈజీగా ఒకసారి చూసేయచ్చు. బట్ టెక్నికల్గా మాత్రం మూవీ బాగుంటుంది. థ్రిల్లర్ సినిమాకు ఉండాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఇందులో ఉంటాయి, ఒక్క రైటింగ్ తప్ప. ఇన్ఫ్యాక్ట్ అదే మెయిన్ ఉండాలి, కానీ అదే చివరిదైంది. అడల్ట్ కంటెంట్ ఏ ఉండదు. దీనికి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. See you in the next video. Take care friends and thank you.